హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. హే భగవాన్ మూవీ చూశాను అనమాట. చాలా బాగా అనిపించింది. సారీ, హే బల్వంత్ మూవీ. ఇది ఫస్ట్ టైం టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు హే భగవాన్ ఉంది. తర్వాత సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడంతో చేంజ్ చేశారు బల్వంత్ అని. సో హే బల్వంత్ మూవీ అనమాట. ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత హే బల్వంత్ ఉంది ఏంటి అనుకున్నా. తర్వాత దీని గురించి చెక్ చేస్తే అప్పుడు తెలిసింది. సో సినిమాకి ఇట్లా ఏమంటారు, సెన్సార్ వాళ్ళ దగ్గర ఇష్యూ వచ్చింది. ఆ పేరుతో హే భగవాన్ పేరుతో, కాబట్టి చేంజ్ చేసి హే బల్వంత్ అని పెట్టారు. ట్రైలర్, టీజరు అన్ని బాగానే ఉన్నాయి. సినిమా ఎంతవరకు మెప్పిస్తుందా సినిమా చూసిన తర్వాత మనం తెలుసుకోవాలి. కాబట్టి సినిమా చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుతున్నా. సినిమా ఓవరాల్ గా ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సినిమా ఒకటే దాని చుట్టూ తిరుగుతుంది. సినిమా స్టార్టింగే మనకు మనకు ట్రైలర్, టీజర్ లో చెప్పినట్టు ఒక వాళ్ళు ఒక సస్పెన్స్ అనేది అట్లే పెట్టారు కదా. ఫాదర్ బిజినెస్ అనేది కనుక్కోమని కూడా ఒక కాంటెస్ట్ పెట్టారు. కనుక్కున్న వాళ్ళకి టికెట్స్ ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం అనేది పెట్టారు. సో ఇలా ఉన్నాయి కాబట్టి అదే యొక్క సస్పెన్స్ ని క్యారీ చేసుకుంటూ మనకు థియేటర్ వరకు తీసుకొచ్చారు అనమాట. దాని చుట్టే తిప్పారు. ఆ థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు థియేటర్ బెడ్ అయితే ఎక్కువసేపు వెయిట్ చేయకండి. సినిమాకి డైరెక్ట్ వెళ్ళిపోండి. సినిమా స్టార్ట్ అయిపోతానే ఫస్ట్ లోనే ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ లోపలే ఆ బిజినెస్ ఏంటి, ఆ ఫాదర్ చేసే బిజినెస్ ఏంటి అనేది రివీల్ అయిపోతుంది అనమాట. సో మన హీరోకి ఏంటి, చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక. మనకు తెలిసిన విషయం అందులో, మా నాన్నగారి బిజినెస్ ఉండి నేను అదే టేక్ ఓవర్ చేస్తా ఫ్యూచర్ లో. అంటే చిన్నప్పటి నుంచి అదే ధీమాతో ఉంటాడు. స్కూల్లో కావచ్చు, ఎక్కడ ఫ్రెండ్స్ తో కావచ్చు, ప్రతి ఒక్కరితో అదే చెప్పుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా తను వాళ్ళ నాన్న ఎంత దూరంగా పెట్టినా బిజినెస్ కి, వాళ్ళ కొడుకుని వద్దు అని చెప్పి తన బిజినెస్ లోకి, అంటే సినిమా స్పాయిలర్, ఆ బిజినెస్ ఏంటనే నేను చెప్పను, స్పాయిల్ చేయకూడదు కాబట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి అది. అలాగే దాని మీదనే ఉంటుంది అనమాట. ఎన్ని చేసినా మారడు. అది బిజినెస్ నే చేయాలి, ఆ బిజినెస్ నేను టేక్ ఓవర్ చేయాలి, నేను కూడా అంబానీ లాగా ఎదగాలి. ధీరుభాయ్ అంబానీ కొడుకుల్లో ఇట్లా ఎదిగినట్టు నేను కూడా వాళ్ళ మా నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేసి ఇంకా పెద్దగా తీసుకెళ్తాను అని చెప్పేసి కూడా ఒక హోప్, ఒక దాని మీదే బతుకుతా ఉంటాడు అనమాట. అలాంటి ఒక హీరో చదువంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేద్దామని వస్తాడు అనమాట. అక్కడ రివీల్ అవుతుంది బిజినెస్ ఏంటన్నది. సో అక్కడి నుంచి స్టోరీ అంటే ఆల్మోస్ట్ సినిమా అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటది. ఇది ఒక ఈ ఈ టైపు మనం అది వీటి అన్నిటికీ చాలా ఉంటాయి. ఇల్లాజిక్ గా అనిపిస్తాయి కొన్ని చాలా సీన్స్ దీని చుట్టూ తిరగడం అన్నది నాట్ యాక్సెప్టబుల్. బట్ మన సినిమా పరంగా చూసుకుని యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. సినిమా అయితే మాత్రం నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి ఆయన కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా, కామెడీగా, ఎక్కడికెక్కడ ల్యాగ్ లేకుండా ఆ లవ్ స్టోరీ కూడా ఫటా తెగ్గొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఎక్కువ నాన్ సెన్స్ ఉండదు. చాలా క్లీన్ గా ఉంటది. బాగా అనిపించింది. సుహాస్ అన్న, ఆ సుదర్శన్ కామెడీ, సుహాస్ ఫ్రెండ్ గా చేసిన క్యారెక్టర్ సుదర్శన్, ఆయన కూడా అద్భుతంగా చేశారు. తర్వాత వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఉన్నంత సేపు అలరిస్తానే ఉంటాడు. తెలుసు మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అట్లా ఉంటుంది. విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ విలన్స్ అయితే కాదు సినిమాలో. వాళ్ళు కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి అనమాట. క్యారెక్టర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంటర్టైనింగ్. నో ఫైట్స్, నో యాక్షన్ సీన్స్ అనమాట. జస్ట్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఇవి క్యారీ చేస్తాయి. కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా చూసేసి రావచ్చు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే చాలా కామ్ గా ఆయన సాంగ్స్ లో కూడా 2-3 ఫస్ట్ ఫ్లాప్ లో 2 సాంగ్స్ ఉంటాయి. సో ఒక యూత్ఫుల్ లాగా అనిపిస్తాయి అనమాట. బాగుంటాయి సాంగ్స్ కూడా. ఇంకోటి చెప్పాలి, సుహాస్ డాన్స్ కూడా యాక్చువల్ గా చాలా డాన్స్ మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కలర్ఫుల్ సినిమాతో చూసుకుంటే, అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటికి చాలా చాలా మార్పులు వచ్చాయి. తన బాడీ లాంగ్వేజ్ లో, డాన్స్ లో కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా చాలా మార్పు వచ్చింది నాకు అనిపించింది. లాస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సంథింగ్ ఏదో ఉంది, ఆ సినిమాలో డాన్స్ అదరగొట్టేసాడు అనుకున్నా. ఇందులో ఇంకా బాగా చేశాడు. స్పీడ్ మూమెంట్స్ కూడా బాగా చేశాడు అనమాట. కొరియోగ్రాఫర్ ఎవరైనా కూడా ఆయన ప్రాక్టీస్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్ కూడా రావాలంటే కూడా అంత ఈజీ కాదు. చాలా ప్రాక్టీస్ చేసి మొత్తానికైతే ఆ డాన్స్ లో కూడా మంచిగానే చేస్తున్నాడు అనిపించింది అనమాట. కొంచెం ఓకే, అన్ని విధాలుగా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బట్ అది డౌన్ అని చెప్పాను. సెకండ్ హాఫ్ కూడా తిరుగుతాయి. కొంచెం కామెడీ క్రింజ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్, ఇమిటేటింగ్ సీన్స్ ఉంటాయి నరేష్ గారికి. అలాగే ఆ సీన్స్ మనకు అంతగా చూడడానికి నవ్వు కూడా ఏదో అన్నట్టు ఉంటుంది అనమాట. అంతకంటే ఏముండదు. ఓకే. అలాగే శివాని నగరం కాదు, నాగారం, ఈ అమ్మాయి కూడా బాగా చేస్తారు. తెలిసిన విషయమే. సక్సెస్ఫుల్ హీరోయిన్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కలిసి సెకండ్ సినిమా ఇది. అలాగే డైరెక్టర్ కొత్తగా ఫస్ట్ టైం డెబ్యూటెంట్ గా సినిమా చేశాడు అనమాట. కాన్సెప్ట్ బాగుంది. సినిమాని బాగానే తీసుకొచ్చారు. ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆయన డైరెక్ట్ గా ఇప్పుడు డెబ్యూట్ గా ఒక మంచి సినిమాతోనే బయటకు వచ్చారని అయితే అనుకుంటున్నా. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక విధంగా అంటే, లాస్ట్ ఎమోషన్ మాత్రం అదరగొట్టేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటది, చాలా బాగుంటది. ఆ తర్వాత బ్రేక్ తర్వాత నుంచి కొంచెం డౌన్ అనిపిస్తుంది అనమాట. ఆ కామెడీ కావచ్చు, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. బట్ సినిమా ఓవరాల్ గా మాత్రం అబౌవ్ యావరేజ్ అని చెప్తాను. అబౌవ్ యావరేజ్ అయితే బాగా అనిపిస్తుంది.
అండ్ లాస్ట్ ఎమోషన్ మాత్రం ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటది. చాలా చాలా